టాలీవుడ్లో ఉన్న కాంట్రవర్సీల్లో పూనం కౌర్ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్. ఆ మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై సంచలన ఆరోపణలు చేసింది ఈ హీరోయిన్. ఈ అంశంపై అన్ని మీడియా ఛానల్లో డైలీ సీరియల్గా డిబేట్లు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పలు సందర్భాల్లో పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్లు చేసింది పూనం. ఇక తాజాగా పూనం కౌర్ మరో సంచలన ట్వీట్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ పై చాలా కాలంగా మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదని ట్వీట్ చేసింది. అంతేకాదు, త్రివిక్రమ్ తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాడని, అలాంటి వ్యక్తిని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఎంకరేజ్ చేస్తున్నారని పూనం ఆరోపించారు. ప్రస్తుతం పూనం చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు పూనం కౌర్ ట్వీట్పై మా అసోసియేషన్ స్పందించింది. మా కోశాధికారి శివబాలాజీ ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. పూనం కౌర్ నుంచి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్మ్ కంటే ముందే ఆమె ఫిర్యాదు చేసినట్లు కూడా రికార్డుల్లో ఎక్కడా లేదని అన్నారు. మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు పూనం కౌర్ ఇలా ట్వీట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, మా అసోసియేషన్ను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆమె ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని శివబాలాజీ కామెంట్ చేశారు. పూనం కౌర్ త్రివిక్రమ్పై విమర్శలు చేయటం ఇదేం కొత్త కాదు. గత కొంతకాలంగా వీరి మధ్య ఏదో ఇష్యూ నడుస్తూనే ఉంది. అయితే త్రివిక్రమ్ ఏ రోజు కూడా పూనం కౌర్ గురించి మాట్లాడడం కానీ, ఈ ఇష్యూ గురించి వివరణ ఇవ్వటం కానీ చేయలేదు. అయితే పూనం కౌర్ మాత్రం ఎప్పుడు అవకాశం దొరికినా అటు త్రివిక్రమ్ను ఇటు పవన్ కళ్యాణ్ను విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఆమె వివాదాస్పద ట్వీట్ చేశారు. మోసం చేసి చీటర్గా గెలవటం కంటే విలువలు నిజాయితీ ఉన్న యోధుడిగా ఓడిపోవటమే మేలు అంటూ పూనం కౌర్ ట్వీట్ చేసింది. ఇక్కడ మాజీ సీఎం జగన్ని నిజాయితీ ఉన్న యోధుడిగా, పవన్ కళ్యాణ్ను చీటర్గా అభివర్ణిస్తూ ట్వీట్ చేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఇక తాజాగా త్రివిక్రమ్పై చేసిన పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పూనం కౌర్కు సపోర్టుగా కొందరు మాట్లాడుతుండే త్రివిక్రమ్కు మద్దతుగా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.